భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేజీబీవి అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 1555 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం, ఈ నోటిఫికేషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30,000కు పైగా దరఖాస్తులు రావడం జరిగింది. మరి ఈ దరఖాస్తులను పరిశీలించినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి తాత్కాలిక అంటే టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి టెంటేటివ్ మెరిట్ లిస్ట్ మీద అబ్జెక్షన్స్ స్వీకరించి వాటిని పరిష్కరించిన తర్వాత జూన్ 19వ తేదీన అనగా ఈ రోజు మరి ప్రభుత్వం ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వబోతోంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి లిస్ట్ ఆధారంగా మరి 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. దాంతోపాటు మరి డెమో లేదా స్కిల్ టెస్ట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ స్కిల్ టెస్ట్ ఆధారంగా మరి దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి మరి కేజీబీవి ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మరి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది క్రూషియల్గా ఉండబోతోంది. అటువంటి స్కిల్ టెస్ట్కు టోటల్గా ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది, స్కిల్ టెస్ట్లో ఏ రకాలైనటువంటి అంశాలను పరిశీలించబోతున్నారు, స్కిల్ టెస్ట్లో ఏ విధమైనటువంటి అంశాలలో మీరు ప్రావీణ్యత కలిగి ఉండాలి, స్కిల్ టెస్ట్లో ఏ విధంగా మీరు మెలగాలి లాంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా కేజీబీవి నోటిఫికేషన్కు సంబంధించి స్కిల్ టెస్ట్ టోటల్గా ఎన్ని మార్కులు ఉంటాయి అనేది ఇక్కడ మనం నోటిఫికేషన్లో గైడ్లైన్స్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫర్ కండక్ట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అనే దాంట్లో చూస్తూ ఉన్నాం. టోటల్ మార్క్స్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ 15. అంటే టోటల్ ఈ స్కిల్ టెస్ట్కు మొత్తం 15 మార్కులు కేటాయించడం జరిగింది. మరి మిగిలిన 85 మార్కులు మరి మీ యొక్క వెయిటేజ్ ఏవైతే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీలకు వెయిటేజ్ ఇవ్వడం జరిగిందో వాటి ద్వారా 85%కు క్యాలిక్యులేట్ చేస్తే మరి మిగిలిన 15 మార్కులను ఇక్కడ స్కిల్ టెస్ట్కు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్కిల్ టెస్ట్ను గమనించడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది ఈ స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహించబోతోంది. మరి ఈ స్కిల్ టెస్ట్లో టోటల్గా 5 రకాలైనటువంటి అంశాలను వారు పరిశీలించబోతున్నారు. అందులో మొదటిది ఏంటి అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనం ఇంగ్లీష్ అనే పదాన్ని స్ట్రెస్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేజీబీవీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధన అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఎవరైతే డెమో లేదా మోడల్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వారు కేవలం ఇంగ్లీష్లోనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఇంగ్లీష్ అనేది కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ను తెలియజేసే విధంగా మీ యొక్క ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కానీ లేదా మీ యొక్క యూజేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొదటి అంశం. అయితే రెండో అంశం బిహేవియరల్ అప్రోచ్ అండ్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ ద స్కిల్ టెస్ట్. మరి స్కిల్ టెస్ట్ అనేది మీరు డెమో లెసన్ అనేది చెప్పేటప్పుడు మీ యొక్క బిహేవియరల్ అప్రోచ్ అండ్ దెన్ కాన్ఫిడెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని చెక్ చేస్తారు. నెక్స్ట్ మూడో అంశం అకాడమిక్ నాలెడ్జ్ అండ్ కమాండ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. అంటే మీరు ఏదైతే డెమో లెసన్ని వివరిస్తూ ఉన్నారో దానికి సంబంధించి అంటే మీ యొక్క సబ్జెక్ట్లో మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది అనేది కూడా పరీక్షించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ డెమో ఆర్ మోడల్ లెసన్. మీరు టోటల్గా ఈ అన్ని అంశాలు కూడా ఈ డెమో లేదా మోడల్ లెసన్ ప్లాన్లో మీకు ఇంక్లూడ్ అయి ఉండాలి. అంతర్లీనంగా ఈ డెమోలోనే ఈ అంశాలన్నీ కూడా మీకు పరిశీలించడం జరుగుతుంది. ఇక ఫైనల్గా లాస్ట్ అంశాన్ని చూస్తూ ఉన్నాం అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ రీసెంట్ హ్యాపెనింగ్స్. రీసెంట్ హ్యాపెనింగ్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ అని మనం చెప్పవచ్చు. మరి వాటి మీద మీకు ఏమాత్రం అవగాహన ఉంది అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. మరి ఈ టోటల్గా ఈ 5 అంశాలను మరి స్కిల్ టెస్ట్లో వారు గమనించబోతున్నారు. మరి ఈ 5 అంశాలకు మొత్తం 15 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాం ద కమిటీ షుడ్ టెస్ట్ ద క్యాండిడేట్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ 5 ఏరియాస్ డ్యూలీ అలాటింగ్ మ్యాక్సిమం ఆఫ్ 3 మార్క్స్ పర్ ఈచ్ ఏరియా అని చూస్తున్నాం. అంటే
టోటల్గా ఇక్కడ 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కాన్సెప్ట్కు 3 మార్క్స్ అలాట్ చేస్తే టోటల్గా 3 5 15, అంటే 15 మార్క్స్ అనేవి ఇక్కడ కేటాయించడం మనం చూడవచ్చు. ఇక ఒకవేళ మీకు ఇందులో 15 మార్క్స్ రాకపోయినప్పటికీ మీరు కేవలం స్కిల్ టెస్ట్కు అటెండ్ అయితే 6 మార్క్స్ అనేవి మినిమంగా ప్రతి క్యాండిడేట్కు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు స్కిల్ టెస్ట్లో ఎలా అయినా చెప్పినా చెప్పకపోయినా మీరు జస్ట్ స్కిల్ టెస్ట్ అనే దానికి అటెండ్ అయితే మీకు ఆల్రెడీ ఏవైతే మరి మార్క్స్ 85కి వెయిటేజ్ ఇవ్వడం ద్వారా వచ్చాయో దానికి ఈ 6 మార్కులు అనేవి అదనంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి క్యాండిడేట్కు మినిమం 6 మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. లేదు మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఉంది అనుకుంటే మరి మీరు అదనపు మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. 15కు 15 కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మినిమం 6 మార్క్స్ అనేవి ప్రతి క్యాండిడేట్కు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఎవరికైతే ఈ డెమో లేదా మోడల్ లెసన్ ప్లాన్ వివరించడానికి ఆహ్వానం వస్తుందో అటువంటి వారంతా కూడా మరి దీనికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ డెమోకి అటెండ్ కాకపోతే మరి మీకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్గా స్కిల్ టెస్ట్, టీచింగ్ ప్రొఫెషన్లో స్కిల్ టెస్ట్ అంటే డెమో అనే అర్థం అనమాట. అంటే మనం ఒక లెసన్ని తీసుకొని ఆ లెసన్ని వారి ముందు ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రెజెంట్ చేసే క్రమంలోనే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ను, మీ యొక్క బిహేవియరల్ అప్రోచ్ను, అలాగే మీ యొక్క కాన్ఫిడెన్స్ను, మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ను, తర్వాత మీ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క నాలెడ్జ్ను, వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. అలాగే మామూలుగా మనం ఏ పాఠశాలకు వెళ్ళినా లేదా ఏ కాలేజీకి వెళ్ళినా కూడా టీచింగ్ ప్రొఫెషన్లో పరీక్షించేది మరి ఈ మోడల్ లేదా డెమో ద్వారానే పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడ కేజీబీవీ స్కూల్లో పనిచేయాలి అని మీరు అనుకుంటూ ఉన్నారంటే ఆల్రెడీ మీరు చాలా డెమోస్ కూడా అటెండ్ అయి ఉంటారు. అదేవిధంగా ఈ కేజీబీవీ స్కిల్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా చాలా చోట్ల సపరేట్ వారు చెప్పిన టాపిక్లోనే మీరు డెమో ఇవ్వండి అని చాలా వరకు అడగరు. ఎక్కువగా మనం ఇష్టం వచ్చిన టాపిక్నే మనకు ఇష్టమైన రీతిలో మనం వారిని ఆకట్టుకునే విధంగా ప్రెజెంట్ చేయాలి. చాలా వరకు 99% టాపిక్ మనదే ఉంటుంది. కాబట్టి మీరు ఒక టాపిక్ను ఏదైతే మీకు మంచి నాలెడ్జ్ ఉంటుందో లేదా మంచి గ్రిప్ ఉన్నటువంటి టాపిక్ ఉంటుంది, మీకు ఆల్రెడీ డెమో అనగానే మీకు ఒక టాపిక్ అనేది మీ మైండ్లో మెదులుతుంది. మరి ఆ టాపిక్ను మీరు మరింత సానపట్టి డెమో రూపంలో అక్కడ చక్కగా ప్రెజెంట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒకసారి మీరు డెమో అనేది ఇచ్చేటప్పుడు ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలి అంటే డెమోలోనే ఇవన్నీ కూడా అంతర్లీనంగా మరి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీకు సపరేట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఇంగ్లీష్లో మిమ్మల్ని అడగరు. అవన్నీ కూడా అంతర్లీనంగా ఈ డెమో లేదా మోడల్ లెసన్ ప్లాన్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. అవన్నిటిని కూడా వారు ఒక్కొక్కటిగా పరిశీలించడం జరుగుతుంది మీరు డెమో ఇచ్చే విషయంలో. డెమో అనేది మరి మినిమంగా 15 మినిట్స్ నుంచి మ్యాక్సిమంగా మరి 1 అవర్ వరకు జరగవచ్చు. కాబట్టి మీరు అప్రాక్సిమేట్గా 1 అవర్ వరకు లేదా 45 మినిట్స్ వరకు మరి ఇచ్చే విధంగా మీ యొక్క లెసన్ ప్లాన్ అనేది ఉండాలి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం లెసన్ అంటే డెమో అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని యొక్క లెసన్ ప్లాన్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ టాపిక్కి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ను రాసుకోండి. లెసన్ ప్లాన్ని రాసుకొని ఆ లెసన్ ప్లాన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే అప్రోచ్లోనే అక్కడ మీరు ప్రెజెంటేషన్ చేసినట్టయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మీరు డెమో లేదా ఈ మోడల్ లెసన్ ప్లాన్ అనేది వివరించేటప్పుడు ఈ కొన్ని అంశాలను మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా మీరు డెమో ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్, అలాగే మీరు ఏదైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చాలా బాగా ఉండాలి. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ని కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంట్రడక్షన్ అనేది మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్తో పాటు మీరు ఏదైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ని కూడా బాగా పక్కాగా ప్లాన్ చేసుకోండి. తర్వాత నిదానంగా మీ యొక్క మెయిన్ థీమ్ ఏదైతే మీరు
టాపిక్ చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్కి సంబంధించినటువంటి మెయిన్ థీమ్ లేదా బాడీ ఆఫ్ ద మ్యాటర్లోకి వెళ్ళండి. బాడీ ఆఫ్ ద మ్యాటర్ని మీరు క్షుణ్ణంగా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫినిషింగ్, ఎండింగ్ అంటే మనకు ఆ టాపిక్ని ఎండ్ చేయడానికి కావాల్సినటువంటి దాన్ని కూడా ముందుగానే మీరు అనుకుని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మనం తీసుకుంటే దానికి ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత దాని యొక్క సబ్జెక్ట్ లేదా బాడీ లేదా మెయిన్ థీమ్ అనేది ఉంటుంది, ఇక ఫైనల్గా ఎండింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి. ఇంట్రడక్షన్, సబ్జెక్ట్ అండ్ దెన్ ఎండింగ్ అనేవి పక్కాగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు డెమో ఇచ్చేటప్పుడు ఈ కీ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్. మనం లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది చూస్తూ ఉంటాం, లెసన్ చెప్పడానికి స్టేజ్ ఎక్కంగానే మరి పైన చూడడం, కింద చూడడం లేదా దిక్కులు చూడడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వాటి వల్ల మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తూ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన హ్యాండ్స్ యూజ్ చేయడం కానీ లేదా మన ఐస్ యూజ్ చేయడం కానీ లేదా బాడీ లాంగ్వేజ్ అంటే టోటల్గా మనం చెప్పే టాపిక్కి అనుగుణంగా మీ యొక్క బాడీ కదలికలు అనేవి ఉంటే మనకు ఆ టాపిక్ అనేది వినే వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది బాగా ఉండాలి. నెక్స్ట్ వాయిస్ మోడ్యులేషన్స్. వాయిస్ మోడ్యులేషన్స్ అంటే మనం చెప్పే టాపిక్ అనేది దాంట్లో వాయిస్ అనేది హెచ్చు తగ్గులు అనేది ఉంటే కూడా ఎదురుగా వినేవారికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మోడ్యులేషన్ అని చెప్పేటప్పుడు చాలామంది మరి టాపిక్ చెప్పేటప్పుడు స్టేజ్ మీద ఒకే చోటే స్టిక్ ఆన్ ఐ చెప్తూ ఉంటారు. మామూలుగా మ్యాథమెటిక్స్ ఇట్లాంటివి అయితే బోర్డు దగ్గర మనం ఒకటే చోట ఉండి రాస్తుంటాం, కానీ ఏవైనా థియరిటికల్ సబ్జెక్ట్ ఇట్లాంటివి చెప్పేటప్పుడు మనం ఒకటే చోట స్టిక్ ఆన్ కాకోకుండా స్టేజ్ మీద అటు ఇటు మనం తిరుగుతూ కూడా టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అలాగే మన యొక్క వాయిస్ మోడ్యులేషన్స్ వాళ్ళ ద్వారా కూడా మనం ఎదుటి వారిని బాగా ఇంప్రెస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక థర్డ్, బిహేవియర్ అండ్ కాన్ఫిడెన్స్. మనం లెసన్ అనేది చెప్పేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్తో పాటు మన యొక్క బిహేవియర్ను కూడా వారు గమనిస్తూ ఉంటారు. అలాగే మన యొక్క కాన్ఫిడెన్స్, మనం ఎంత కాన్ఫిడెంట్గా టాపిక్ని చెప్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది. బిహేవియర్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది చెప్పినప్పుడు ఇప్పుడే చెప్పాం మనం, చాలామంది స్టేజ్ ఎక్కంగానే షివరింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే అలవాటు లేనటువంటి వారికి మరి వారు దిక్కులు చూడడం, మరి టాపిక్ చెప్పేటప్పుడు వారు పైన కింద చూడడం, ఎదురుగా ఉన్నటువంటి వారు వింటున్నారా లేదా అనేది లేకోకుండా మరి వారితో ఐ కాంటాక్ట్, ఇక్కడ మనం 6th పాయింట్గా చెప్పాం. ఐ కాంటాక్ట్ అంటే మనం చెప్తున్నప్పుడు టాపిక్ అనేది అందరినీ కవర్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం టాపిక్ చెప్పేటప్పుడు టాపిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతన్ని చూడాల్సిన అవసరం లేదు. మనం మన రూమ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కవర్ చేస్తూ మరి ఐ కాంటాక్ట్ అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ డెమో లేదా లెసన్ ప్లాన్ చెప్పేటప్పుడు మరి కేవలం అధికారులు మాత్రమే అయినా ఉండొచ్చు, లేదా క్లాస్ రూమ్లో నేరుగా పిలుచుకొని వెళ్ళి విద్యార్థులు ఉన్నప్పుడే కూడా డెమో ఇవ్వండి అని అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండిటికి మనం సిద్ధంగా ఉండాలి. కేవలం అధికారులు మాత్రమే ఉన్నా లేదా పిల్లలతో పాటు ఉన్నా కూడా రెండిటికి మనం సిద్ధంగా ఉంటూ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, యూసేజ్ ఆఫ్ బోర్డ్. మరి కొద్దిమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కొద్దిమంది టాపిక్ చెప్పేటప్పుడు బోర్డు అసలు ఉపయోగించకుండానే మరి చాక్ పీస్ అసలు ఉపయోగించకుండానే ఎండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా మరి డెమో మీద అవగాహన లేనటువంటి వారు, మరి అవగాహన ఉన్నటువంటి వారైతే వారికి ఇచ్చినటువంటి బోర్డ్, చాక్ పీస్ వీటన్నిటిని కూడా కరెక్ట్గా ఉపయోగించడం జరుగుతుంది. మరి మీరు వెళ్తూ వెళ్ళంగానే మీరు ఏదైతే టాపిక్ చెప్తున్నారో ఆ టాపిక్ని బోర్డు మీద రాయకుండా మనం ఫస్ట్ ఆ టాపిక్కి సంబంధించిన ఇంట్రడక్షన్ను ఇస్తూ, ఒకవేళ పిల్లలు అక్కడ ఉన్నారనుకోండి, పిల్లల ద్వారానే మీరు ఏదైతే టాపిక్ చెప్పబోతున్నారో ఆ టాపిక్ని పిల్లల ద్వారానే రప్పించిన తర్వాత మనం ఆ టాపిక్ని బోర్డు మీద రాస్తూ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం బోర్డు యొక్క యూసేజ్ మనకు తెలుసు, మామూలుగా మనం
రైట్ హ్యాండ్తో రాస్తూ లెఫ్ట్ హ్యాండ్తో బోర్డ్ని రబ్ చేయాలి అని మామూలుగా మనకు తెలుసు. అలాంటి కొన్ని ఎథిక్స్ని ఫాలో అవుతూ మన యొక్క టాపిక్ అనేది మనం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మెయిన్ సోల్ ఏదైతే డెమో అని చెప్తున్నామో ఆ డెమోకి మెయిన్ సోల్ ఏంటి అంటే టిఎల్ఎం అంటే మనందరికీ తెలుసు కదా, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్. మరి మీరు ఏదైతే టాపిక్ చెప్పాలని అనుకుంటున్నారో ఆ టాపిక్కు సంబంధించి మరి టిఎల్ఎం అనేది మీరు తయారు చేసుకొని వెళ్ళి దాన్ని ప్రదర్శిస్తూ చెప్తే మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మనం టిఎల్ఎం అంటే మనకు చాలా వరకు తెలుసు, మనకు చాక్ పీస్, డస్టర్ ఇవి కూడా టిఎల్ఎం కిందకే వస్తాయి. వాటితో పాటు మనం చార్ట్స్ ఏవైనా కానీ మీరు ఏదైతే టాపిక్ చెప్తున్నారో ఆ టాపిక్కు సంబంధించిన చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఏవైనా మోడల్స్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇట్లాంటివి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి మోడల్స్ను కూడా మీరు తయారు చేసి వాటిని తీసుకువెళ్ళవచ్చు. లేదా మీకు అప్పటికప్పుడే వారు టాపిక్ ఇచ్చి చెప్పండి అన్నారనుకోండి, మీరు ఎంటీ చార్ట్స్ తీసుకొని వెళ్ళి మరి ఆ టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ను ఆ చార్ట్లో రాసి కూడా మీరు ప్రదర్శించవచ్చు. మొత్తానికి టిఎల్ఎం అనేది ఎంత ఆకర్షణీయంగా ఉంటే మీకు అన్ని ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆల్రెడీ మనం చెప్పాం ఐ కాంటాక్ట్ అంటే రూమ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం చెప్పేటప్పుడు కవర్ చేయాలి. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. మనం టాపిక్ అనేది చెప్పేటప్పుడు మనం ఉదాహరణలు ఇస్తూ చెప్తే మనకు మరిన్ని ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. జస్ట్ టాపిక్ అంటూ చెప్పుకుంటూ వెళ్లకుండా దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆ చెప్పే టాపిక్లో మనం సేయింగ్స్ లేదా ప్రోవర్బ్స్ అనేవి కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా వాటిలోనే వచ్చే విధంగా మనం చేయాలి తప్ప వాటి కోసమే సపరేట్గా మనం రాయకూడదు అనమాట. ఇప్పుడు మనం చెప్తుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కానీ లేదా థియరిటికల్ సబ్జెక్ట్స్ అనుకోండి, మనం చెప్పే టాపిక్కి రిలవెంట్గా ప్రోవర్బ్స్ లేదా సేయింగ్స్ లేదా ఎగ్జాంపుల్స్ అనేవి వాటిలో మనం ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి పాఠాన్ని. లేదా కొన్ని షార్ట్ స్టోరీస్ కూడా ఇంగ్లీష్ కానీ లేదా ఏమైనా థియరిటికల్ సబ్జెక్ట్స్ ఇట్లాంటి వాటిలైతే చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా రీక్యాప్చులేషన్. మనకు ఒకవేళ టాపిక్ ఎండింగ్ వరకు మనల్ని చొప్పించారనుకోండి, దానికి సంబంధించి పిల్లవాళ్ళు ఉన్నట్టయితే దానికి సంబంధించి పునశ్చరణ ఇటువంటి వాటిని కూడా మనం చేయవచ్చు. మరి ఇవన్నీ కూడా ఒక లెసన్ అనేది మనం చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవే అంశాలనే ఇక్కడ వారు మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ ఫైనల్ చూస్తున్నాం, అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ రీసెంట్ హ్యాపెనింగ్స్ అంటే మీకు కరెంట్ అఫైర్స్ అంటే పాకిస్తాన్ పిఎం ఎవరు లేదా ఈజిప్ట్ ప్రధాని ఎవరు ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే రావు. మరి మీకు సబ్జెక్ట్ రిలేటెడ్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాటిని లింక్ చేస్తూ ఏవైనా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రస్తుతం మనం స్కూల్స్లో చూస్తూ ఉన్నాం, చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. మరి జగనన్న గోరుముద్ద, తర్వాత నాడు నేడు పథకాలు, పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం, బైజూస్ కంటెంట్ ఇవ్వడం, వాటితో పాటు ప్రస్తుతం స్కూల్స్లో ఐఎఫ్పి అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అనేవి ఉపయోగించి బోధించే విధానంని ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే అమ్మఒడి కావచ్చు లేదా జగనన్న నవరత్నాల పథకాలు కావచ్చు, ఇటువంటి వాటి మీద కూడా అంటే స్కూల్కి సంబంధించి పాఠశాల విద్యకు సంబంధించి ప్రస్తుతం ఏమేమి జరుగుతున్నాయో వాటికి సంబంధించి, అలాగే మీరు చెప్పే సబ్జెక్ట్కి సంబంధించి ఏవైతే లింకేజ్గా ఉంటాయో అటువంటి వాటి మీదే మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరి మీరు డెమో మొత్తం ఇచ్చిన తర్వాత వాటి మీద కూడా మీకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తూ మీరు మంచి కాన్ఫిడెంట్తో మంచి టాపిక్ ఎలాంటి టాపిక్ అయినా కూడా మీరు చెప్పే దాన్ని బట్టే మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్గా మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత కాన్ఫిడెంట్గా మరి మీ బిహేవియర్తో మీ యొక్క స్కిల్స్ను ఉపయోగించి టాపిక్ను వారి ముందు ప్రజెంట్ చేయండి. మనం ఎంత అందంగా అయితే మన టాపిక్ను ప్రజెంట్ చేస్తే మనకు అన్ని ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది కేజీబీవీ స్కిల్ టెస్ట్కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మరి చాలామంది అభ్యర్థులకు ఈ స్కిల్ టెస్ట్కు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని అందించడం జరుగుతుంది. మరి రాబోయే
నెక్స్ట్ వీడియోలో కేజీబీబీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి మీరు తీసుకువెళ్ళాలి, మరి ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి మీరు తీసుకొని వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఉండవచ్చు అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కేజీబీబీకి సంబంధించి మరి ఈ సమాచారం కోసం ఎతుకుతున్నటువంటి వారితో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.